హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిల్ రాజు గారు ఈ మధ్య మనం ప్రెస్ మీట్లలో ఎక్కడ చూసినా కూడా గేమ్ చేంజర్ సినిమా గురించే మాట్లాడడం జరిగింది. సంక్రాంతికి వస్తున్నాం ప్రాఫిట్తో గేమ్ చేంజర్ పెట్టాం. కానీ ఇది సినిమా విషయాలలో ఎందుకంటే దిల్ రాజు గారు కానీ జస్ట్ ఫ్యాన్స్ వాళ్ళు కానీ గేమ్ చేంజర్ మూవీ రీసెంట్గా తెలుగులో వేయడం జరిగింది. జీటీవీ హిందీ ఛానల్లో కూడా మళ్ళీ రాబోతుంది జరిగింది. చూసిన ప్రతి ఒక్కరూ సినిమా బాగానే ఉంది, ఎందుకు ఇలా ఫ్లాప్ అయిందో అర్థం కావడం. కానీ ఇది ఫ్లాప్ అవడానికి కారణం దిల్ రాజు గారు ఫ్యాన్స్లో క్రియేట్ చేసిన హై టెన్షన్. ఎందుకంటే ఒక సంక్రాంతి వస్తున్నాం సినిమా ఉన్నా కూడా ఆయన ఈ సినిమానే హైప్గా చేశారు. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి కాదనం, కానీ ఒక మంచి సబ్జెక్ట్, మంచి డైరెక్షన్ శంకర్ గారు లెవెల్లో అంటే ఒక బోరింగ్ లేకుండానే చాలా బాగుంది సినిమా. కానీ ట్రోలర్స్ చేసేవాళ్ళు కానీ విమర్శనాత్మకంగా ఆ సినిమాను దిల్ రాజు గారు ఎక్కువ హైప్ టెన్షన్ వల్లనే పోయిందా అంటే 100% పోయింది. ఇప్పుడు ఆయన మెగా ఫ్యాన్స్ కూడా హీరో ఎవరు, ఇప్పుడు మీరు సినిమా ఫ్లాప్ అయితే ఎవరైనా వ్యక్తిగతంగా ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్కి ఏమైనా మీరు హెల్ప్ చేస్తారా? లేదు కదా. ఇది సినిమా అనేది ఒక అపజయాలు కామంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు తమ్ముడు సినిమా కూడా సినిమా చూసిన వాళ్ళు కొంతమంది చాలా బాగుందంటున్నారు. ఈ గేమ్ చేంజర్ ఎఫెక్ట్ వల్ల ఏదైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు వ్యక్తిగతంగా ఫీల్ అయినా కూడా నితిన్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారు అభిమాన్ అయినా కూడా ఆ సినిమాను ఫస్ట్ రోజే చాలా ట్రోల్ చేసేసారు. సినిమా బాగాలేదు, చెత్తగా ఉందని రివ్యూస్ కూడా రాసేసారు. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా ప్రొడ్యూసర్ ఏదైనా వాళ్ళ సినిమా ప్రమోట్ చేసేటప్పుడు ఆ సినిమా గురించినే మాట్లాడితే ఇంకొంచెం బాగుండేది. ఎందుకంటే తమ్ముడులో నితిన్ గారు ఎఫెక్ట్ కూడా బాగానే ఉంటుంది సినిమా, మీరు ఎక్కడ బోర్ ఉండదు. కానీ ఇది జస్ట్ వేరే ట్రాఫిక్ డైవడం వల్ల ఆ సినిమా చాలా దెబ్బపడింది. అసలు 3 daysలోనే క్లోజింగ్కి వచ్చేసిందంటే అంత పాపం నితిన్ గారు పెట్టుకున్న ఆశలన్నీ తమ్ముడి మీద పోయాయి. సినిమా అంతా ఘోరంగా ఫ్లాప్ కూడా ఆయన కూడా ఊహించి ఉండరు. దీనికి వీళ్ళ అతి ప్రమోషన్స్ అంటే వీళ్ళు మాట్లాడిన మాటలే కారణమా అంటే ఒక 50% నిజమే అంట. ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ అయిపోయింది సినిమా, మీ ప్రాఫిటో మీరు ప్రొడ్యూసర్స్ ఇప్పుడు దీంట్లో దూకాము, సినిమాల ఫీల్డ్లో దూకామంటే అపజయాలు కామన్గా ఉంటాయి. కానీ మీరు అయిపోయిన దాన్ని మళ్ళీ తమ్ముడు ప్రమోషన్స్లో గేమ్ చేంజర్ గురించి మాట్లాడడం వల్ల తమ్ముడు సినిమాకి భారీగానే ఎఫెక్ట్ అయింది. ఇంకా మీదైనా సినిమా ప్రమోషన్ చేసుకుంటే ఆ సినిమాలో ఏం కంటెంట్ ఉంది, మీరు ఎందుకు చూడాలి అని ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సినిమా బతుకుతుంది అనేది నా అభిప్రాయం. ఇంకా గేమ్ చేంజర్ని మర్చిపోతారే దిల్ రాజు గారు అనుకుంటూ ఆయన సంక్రాంతి వస్తున్నాంతో ఆయన విజయోత్సవం స్టార్ట్ అయింది. ఇప్పుడు 6 months, ఈ 6 monthsలో ఆయన 3 సినిమాలు వచ్చాయి. ఆ 3 సినిమాల్లో 2 సినిమాలు ఫ్లాప్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా మీదట రాబోయే సినిమాలైనా మంచి విజయోత్సవం దిల్ రాజు గారికి ఏం రావాలి. ఎందుకంటే దిల్ రాజు గారికి విజయాలు వస్తే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ అంటే డైరెక్టర్ అవ్వాలని ఎన్నో ఆశలతో హైదరాబాద్కి వచ్చిన వాళ్ళందరికీ దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసర్ ఎంతో మేలు. ఆయన బాగుంటే అందరూ బాగుంటారు. కాబట్టి దిల్ రాజు గారికి ఇంకా మంచి సినిమాలు ఆయనకు విజయోత్సవం అందించాలని, ఈ కాంట్రవర్సీ నుంచి ఆయన దూరంగా ఉండాలని. ఎందుకంటే సినిమా పెద్దకు కూడా ఆయన హ్యాట్స్ ఆఫ్ గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ కూడా చాలా బాగా చేశారు. ఆయన దగ్గరుండి మంచి సినిమాలకు అవార్డ్స్ వచ్చాయి. హ్యాట్స్ ఆఫ్ టు దిల్ రాజు గారు. ఇప్పుడు ఆయన దిల్ రాజు క్రియేటివ్స్ అనే కొత్త అదుపు పెట్టి కూడా ఎంతోమంది టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి Day 1 నుంచి దిల్ రాజు గారు లాంటి మంచి ప్రొడ్యూసర్, దిల్ రాజు అండ్ సిరీస్ గారు వీళ్ళు లాంటి ప్రొడ్యూసర్స్ బాగుంటేనే యంగ్ హీరోస్, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఇప్పుడు మీరు సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావిపూడి గారికి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే భీమ్స్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ధమాకా లాంటి హిట్ ఇచ్చినా కూడా ఆయనకి ఇంకా రికగ్నైజ్ లేని టైంలో సంక్రాంతికి వస్తున్నాం వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇప్పుడు డైరెక్ట్ మెగాస్టార్ చిరంజీవి గారితో భీమ్స్ గారు మ్యూజిక్ చేస్తున్నారంటేనే దానికి బీజం దిల్ రాజు గారే అని చెప్పొచ్చు. ఇలాంటి ఎన్నో మ్యూజిక్ డైరెక్టర్లు ఎందుకంటే మున్నా సినిమాతో మనకు ఇంట్రడక్షన్ అయిన డైరెక్టర్ గారిని డైరెక్ట్ విజయ్ గారితో వారసుడు సినిమా తీసేలా చేసింది కూడా మన దిల్ రాజు గారే. కాబట్టి దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఇలాంటి కాంట్రవర్సీ కొంచెం దూరం ఉంటే, ఎందుకంటే ఆయన నమ్ముకొని వేల కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి దిల్ రాజు గారు లాంటి ఒక మంచి మనిషి, మంచి ప్రొడ్యూసర్ సర్వే అవ్వాలి. ఆయన వచ్చే ఈ సినిమాలు ఆయన గత సినిమాల జ్ఞాపకాల్ని తుడిచేస్తూ ఇవి రాబోయే 6 months ఆయనకు ఆయన సంస్థ నుండి వచ్చే సినిమాలు మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ దిల్ రాజు గారు అండ్ సిరీస్ గారు. మీ రాబోయే సినిమాలు
డైరెక్టర్స్ని కానీ హీరోలకు కానీ మంచి లైఫ్, మంచి సక్సెస్. తెలుగు సినిమా ప్రేక్షకులు, నువ్వు తెలుగు సినిమా చూసినంతకాలం దిల్ రాజు గారి సినిమాలు, బొమ్మరిల్లు లాంటి, భద్ర లాంటి ఇలాంటి క్లాసిక్ సినిమాలు, ఆర్య లాంటి సినిమాలు, దిల్ లాంటి సినిమాలు, ఇంకా ఎన్నో సీతమ్మ వాకిట్లు సిరిమల లాంటి ఇలాంటి ఎన్నో సినిమాలు మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైన్.